సార్ ఇప్పటి వరకు మీరు ఫినాన్షియల్ రిజల్యూషన్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు. సో వాటిని ఎలా నిలబెట్టుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇక్కడ నిలబెట్టడం కన్నా అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఏంటి అంటే స్పృహ అనేటువంటిది ఉండాలి. నేను మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నాను అనేటువంటి స్పృహ ఏదైతే ఉంటుందో ఆ స్పృహ ఉంటే కనుక ఓకే నేను మంచి చెయ్యాలి, లేదంటే నేను బాగుపడాలి అనేటువంటి స్పృహ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇవాళ కాకపోయినా రేపైనా మారుతారు. అంటే మేబీ అక్కడ ఎగ్జిక్యూషన్ లోపాలు ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా రికన్సిలేషన్ లేకుండా ఉండేవాళ్ళు ఏంటంటే నేను చేస్తుందే కరెక్ట్, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, నేను చూస్తున్నటువంటి దానికి 1 కాలు అనేటువంటి పద్ధతుల్లో ఉంటే కనుక వాళ్ళని ఎవరు మార్చలేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ ముందు చెప్పుకున్న పాయింట్లో వింటున్నారు కాబట్టి ఓకే దీని నుంచి నాకు బాగుపడాలి అని చెప్పేసి మనం ఉండేటప్పుడు ఏదైనా రెజల్యూషన్ సక్సెస్ రావాలి అంటేప్పుడు ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్. సో నేను ఏదైనా పని చేస్తున్నాను అంటే నాకు ఇమీడియట్గా బెనిఫిట్ ఏంటి, నాకేంటి అనేటువంటి పద్ధతుల్లో అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బెటర్ సిచ్యువేషన్కి వెళ్తున్నానా లేదా అనేటువంటిది చూడాలి. అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఓకే నాకు కంఫర్ట్ జోన్లో ఉన్నాను కాబట్టి నేను కంఫర్ట్ జోన్ వదులుకొని నేను వేరే చోటకి వెళ్ళాలి అనేటప్పుడు ఓకే అదేదో బాగుంది, అక్కడ దూరపు కొండలు నునుపు అనేటువంటి పద్ధతుల్లో కనబడితేనే కానీ అక్కడ దాకా మార్పు రారు. కనబడుతుందో లేదో అనేటువంటిది వీళ్ళు ట్రావెల్ చేస్తాను కానీ తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫీల్ బెటర్ నవ్ వర్సెస్ గెటింగ్ బ్యాడ్ అని చెప్పేసి అని. సో ఇక్కడ ఇది జనరల్గా ఇన్సూరెన్స్లో వాడుతూ ఉంటారు ఈ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు పోతే అన్నట్టుగా నీకు డబ్బులు వస్తాయి, మీ వారసులకు డబ్బులు వస్తాయని చెప్పేసి. నేను బతుకున్నంతకాలం నాకు రాని డబ్బులు నేను పోయిన తర్వాత మా వాళ్ళకి వస్తే ఉపయోగం ఏంటి అనేటువంటి పద్ధతుల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లేదు సార్ మీరు బతుకున్నా కూడా డబ్బులు వస్తాయంటే అప్పుడు ఓకే ఎవడో ఒకటి ఇన్సూరెన్స్ పాలసీ ఎలా అయితే కడుతుంటారో. సో ఈ టైప్ ఆఫ్ సైకాలజీ ఏదైతే ఉంటుందో ఇమీడియట్ గ్రాటిఫికేషన్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్ కావచ్చు, ఫీల్ బెటర్ లేటర్ వర్సెస్ ఫీల్ బెటర్ నవ్ అనేటువంటి పద్ధతిలో కావచ్చు, లేదంటే ఫీల్ బెటర్ వర్సెస్ బ్యాడ్ లేటర్ అనేటువంటిది ఈ 3 డిఫరెన్సియేషన్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదేమైనా సరే బిహేవియరల్ చేంజ్ అనేటువంటిది కావాలి. అంటే మనలో మార్పు రావాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ మన తాలూకా థాట్ ప్రాసెస్ కావచ్చు, ఇంటెన్షన్స్ కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి. దీనికోసం ఒక 7 to 8 స్టెప్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏదైనా సరే నేను ఖర్చులు తగ్గించుకోవాలి అనేటప్పుడు ఏంటి అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద చేయడం కాదు, దాన్ని ఉగాది రెజల్యూషన్ కింద చేసుకుంటే కనుక కొంతవరకు బాగుంటుంది. ఎందుకు అని అడుగుతారు. సో జనరల్గా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎప్పుడు వస్తుంది? జనవరి 1న వస్తుంది. దానికి ముందు ఏమవుతుంది? దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఇంకా వ్యాలంటైన్స్ డే, ఇన్ని డేలు వచ్చేటప్పుడు ఇంకా ఖర్చులు ఎక్కడ తగ్గుతాయి? అవ్వదు. అలా కాకుండా ఉగాది పెట్టుకున్నాం అనుకోండి, ఉగాది తర్వాత పండుగలు రావాలంటే 4 నెలలు 3 నెలల పాటు పెద్ద పండుగలు ఏమీ లేవు కాబట్టి ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో అందుకే ఎవరైనా సరే న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే న్యూ ఇయర్ కింద తీసుకోండి, కథ మన ఆంగ్ల సంవత్సరాది అన్నట్టు కాకుండా తెలుగు సంవత్సరాది ఉగాది ఏదైతే ఉంటుందో సో అలాంటి వాటిని మనం తీసుకునేటప్పుడు ఏంటి అంటే కొంతవరకు డబ్బులు మిగులుతూ ఉంటాయి. అండ్ రెండోది అక్కడ మనం ఉగాది నుంచి ఎందుకు చెప్తున్నాం అనేటప్పుడు ఏంటి అంటే జనరల్గా చాలా మందికి శాలరీ హైక్స్ అనేటువంటివి మే జూన్లో వస్తూ ఉంటాయి. అంటే ఆదాయం కూడా పెరిగేది అప్పుడే, ఖర్చులు పెరిగేది అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆదాయం పెరుగుతున్నప్పుడు కూడా మనం సేవ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే నాకు జీతం పెరిగితే నేను సేవ్ చేయొచ్చు అనుకుంటారు. మీరు ఆల్రెడీ గతంలో పనిచేసినటువంటి ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్కి హైక్ వచ్చి ఉంటుంది. లేదు గత ఇయర్కి ఈ ఇయర్కి ఎంతో కొంత హైక్ వచ్చి ఉంటుంది, 5%, 10% ఎంతో కొంత వచ్చి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ హైక్ వచ్చినప్పుడు ఈ డబ్బులు ఎక్కడో దగ్గర సేవ్ అయ్యి ఉండాలి కదా. సేవ్ అయ్యలేవు అంటే కనుక మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ సేవ్ అయినట్టు, మీ సేవింగ్స్ ఎక్కడికి వెళ్ళినట్టు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే టేక్ హోమ్ శాలరీ పెరిగినంత మాత్రాన మీ సేవింగ్స్ పెరగాలని లేదు. అలా అని చెప్పేసి మీ టేక్ హోమ్ శాలరీ తగ్గించుకోమని నేను చెప్తాను. ఎందుకు అంటే కనుక ఐదర్ టీడీఎస్ రూపంలో కావచ్చు, లేదా ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ రూపంలో కావచ్చు, లేదా ఎన్పిఎస్ డిడక్షన్ రూపంలో మీకు వచ్చేటువంటి దాని నుంచి కట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ మీరు చేయాల్సిన పని మీ ఎంప్లాయర్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. సో మీ ఎంప్లాయర్కి ఇచ్చారనుకోండి, వాడే కట్ చేసి పక్కన పెడతాడు. లేదు అట్ ద సేమ్ టైం టీడీఎస్ ఏదైతే ఉంటుందో సంవత్సరంలో ఒకేసారి మనం క్లెయిమ్ చేసుకుంటే ఒక లంసమ్ అమౌంట్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది.
అంటే ఒక ట్యాక్స్ రిఫండ్ కింద ఒక 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 25,000 రూపాయలు ఎంతో కొంత, లేదంటే ఓ 2 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఎంతో కొంత అమౌంట్ మనకి రిఫండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే అప్పుడు ఆ పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, నాకు పెద్ద అమౌంట్ వచ్చింది కదా, దీన్ని ఒక బంగారం కింద కొనుక్కోవడం, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి అప్పు తీర్చుకుందాము అని చెప్పేసి ఒక ఆలోచనలో కానీ, లేదంటే ఇది నా పిల్లల పేరునో లేదంటే పిల్లల పేరునో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అంటే లంసమ్ అమౌంట్ ఎప్పుడైతే కనబడుతుంటుందో ఆ రకంగా ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న అమౌంట్లు సేవ్ చేయమంటే కనుక ఎవరు చేయరు. ఈ నెల ఏంటంటే అదో ఖర్చు ఉంది, అలా అక్కడో ఖర్చు ఉంది, ఇక్కడో ఖర్చు ఉంది అని చెప్పేసి అని కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి బోల్డ్ రీజన్స్ దొరుకుతుంటాయి. బట్ ఇలా లంసమ్ అమౌంట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రీజన్స్ ఉండవు జనరల్ గా. అండ్ ఇదేంటంటే మన పాత తరం వాళ్ళకి కావచ్చు, కొత్త తరం వాళ్ళకి కావచ్చు, ఇది బాగా వర్తిస్తుంది. సో ఫైనల్ గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, మీ టేక్ హోమ్ శాలరీని తగ్గించుకోగలిగితే కనుక మీ సేవింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది, మీ ట్యాక్స్ లయబిలిటీ కూడా తగ్గుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న సేవింగ్ ఏదైతే ఉంటుందో, ఫోర్స్డ్ సేవింగ్ అంటాం, ఆటోమేటెడ్ సేవింగ్ అంటాం, దానివల్ల మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.